హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలని అంటే ఏంటంటే, మా దోస్తుగాడు అయితే హ్యాండ్ ఇచ్చిండు. దోస్తుగాని తమ్ముడు అయితే, తమ్ముడు ఏం లేదు ఆరా మరి అలా వచ్చిన మరి సంగతి అంటే, అన్న ఇంట్లో ఎవరు లేరన్నా, సో అందుకే ఏమనలేదు. కాకపోతే ఒక పెద్ద ప్లాన్ అన్న, ఆ ప్లాన్ చేద్దామని అన్నాడు. ఏంటిరా ప్లాన్ అంటే, నువ్వు రానా నాతో అని చెప్పేసి అన్నాడు. ఇవి చూసిన ఫ్రెండ్స్, ఇగో నడుస్తాను చూసినావా, మన ఫిషర్ మ్యాన్ అంటారా వీని ఇక్కడ వరంగల్లో మొత్తం ఫిషర్ మ్యాన్ సాయి అంటే చాలా ఫేమస్. ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే చేపలో పోతాం. మొత్తానికి అయితే మన ఫిషర్ మ్యాన్ సాయిగాడు చేప పట్టిండు బాటిల్కి. ఎయ్యి బట్టలు కూడా ఇప్పిండు వాళ్ళకి దిగి పడదామని. రెడీ టు అటాక్ సోల్జర్స్. ఎవరైనా కానీ తగ్గేదే లేదనుకుంటే దిగుతాడు. మెల్లగా మెల్లగా వాడున్నదిరా. అక్కడ చూడు బుడగలు ఎట్లా ఇస్తుందో, మీరు చూస్తే షాక్ అయిపోతారా. చూసినావు ఎంత బబుల్స్ వచ్చినాయి, ఎంత పెద్దగా. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది, చూడాలి ఇప్పుడు. చూడు 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 చూడమ్మ చూడు. అడుగు నుంచి వస్తుంది. మనోడు వెనక ముందుకు అంటాను అన్నట్టు. అది చూడు ఎట్లా బుడగలు వస్తానే చూడండి. ఇంకో అడుగు పోలే వారం ముందుకి. సూర్యుడు కూడా కిందికి దిగిపోతాడు, చేప మాత్రం రావట్లేదు. చూసారు కదా, సూర్యుడు కిందికి వస్తాడు. అక్కడ ఉండే సూర్యుడికి ఇక్కడికి వచ్చిండు 10 నిమిషాలల్లా. చూసినావా, మనోడు ఒక్కడి వాడు గగనం రా అని అంటే సిచ్యువేషన్లో ఒక్కదానికి 2 అంటే అది హిస్టారికల్ టాపిక్, గిన్నీస్ రికార్డ్. ఇలా నాకు పూరాదేం అదుపోని ఇంత టెన్షన్, ఇంత ప్రెషర్లా. ఈరోజు క్రికెట్ మ్యాచ్ వస్తుంది, మళ్ళీ బంగ్లాదేశ్ వస్తుంది మ్యాచ్. మన ఇండియా బ్యాటింగ్ వరకనే చేపలు వండుకొని తిందామని అనుకున్నాం, కానీ ఇది వస్తుందో రాదో తెలియదు అన్నట్టున్నది. ఇవాళ ప్లాన్ ఫెయిల్ అయ్యేటట్టున్నదా పాస్ అయ్యేటట్టున్నదా. మీరు మాత్రం డోంట్ స్కిప్ మై వీడియో. చాలా ఎక్సైటింగ్ ఉన్నది, మీకు బోర్ కొట్టవచ్చు. కానీ కాకపోతే నాకు అది ఇక్కడ నరాలు కట్ అయిపోతున్నాయి టెన్షన్కి. మన రోహిత్ శర్మ డక్అవుట్ అయితే ఎంత ఫీల్ అవుతాడో అంత ఫీల్ అయ్యేటట్టున మిస్ అయితే. మన ఫిషర్ మ్యాన్ అంటే ఎందుకు ఈ వరంగల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిషర్ మ్యాన్ అంటే మన సాయి అని ఎందుకంటారు అంటే ఇదే. చేప పడుతాడు, బట్టలు ఇప్పుతాడు, దిగుతాడు. ఎవరైనా దిగుతారు అట్లా? డెడికేషన్ అట్లుంటుంది మరి. మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. మనోడు చేతులకి వెళ్ళి దారం వదులుతాడు, అదే ముందు పోతుంది వెనుక వస్తుంది. కానీ నాకైతే ఇక్కడ నరాలు కట్ అయిపోతాను ఈ టెన్షన్కి. ఊరిని అవ్వా తన తలకే ముసలంత ఉన్నది తన తలకాయ. ఓ మై గాడ్, చూడు 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 ఎంత ఉన్నదో. మేమైతే మాత్రం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయిపోయింది. ఇక చూడు, దీన్ని ఏమంటారు అంటే మా భాషలో మార్పు అని అంటారు. ఇది ఆల్మోస్ట్ 99% ఎవరు తినరు. దీని గురించి తెలిసిన వాళ్ళు తినరు, తెలియని వాళ్ళైతే తింటారు తప్పకుండా. 10 కిలో ఈజీగా చెప్పాలంటే నా కాలు కిందికి పాదాల నుంచి మోకాల వరకు ఉన్నది. ఈజీగా చెప్పాలంటే 10 kgs ఎబో ఉంటుంది. ఇదిగో చూడు ఎంతున్నా చూడు. దీని అమ్మ జీవితం, అమ్మ బాబాయ్, దీనికోసం మేము అడ్వెంచర్లు టాస్కులు. అవ్వా రోహిత్ శర్మ డక్అవుట్ అయింది అలా. సాయిగాడు ఎట్లా గుంస్తాను చూడు. అమ్మో అమ్మ బాబోయ్, బాటిల్ అని ఇంతవరకు సైజు లేని మార్పులా. పావు కిలో అద్దపావు అరకిలో వరకు చూసినా గానీ 10 కిలోలు 12 కిలోలు అది ఇప్పుడే ఫస్ట్ టైం నా లైఫ్ లో చూడడం. చేయాలి దేవుడా. ఎగ్జైటింగ్. మా మాము అయితే సంపిండు. అది నాకు ఇక్కడ మొత్తం అండర్ ప్రెషర్ అయిపోయింది. ఏంటంటే చేప ఎప్పుడు బయటకు వస్తుందా నీళ్ళలో గుంజుతాను వదులుతాను. నేనేమనుకున్నా మినిమం 5 కిలోల పైన ఉంటుంది మామ అన్నాడు. 5 కిలోల కంటే 10 కిలోలు అన్నది కానీ ఆ సైజు అది తినే చేప మేమైతే ఇక్కడైతే తినం. కొందరు కొన్ని స్టేట్లలో తింటారు, కానీ మనమైతే ఇక్కడ తినం మొత్తానికైతే. మన చేప అంటే
ఇక ఇరిటేట్ వస్తుంది అట్లాంటి చేప పడ్డది. కాకపోతే ఏంటంటే మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చేప గురించి. మీ అంటే ఈ చేప తింటే మంచిదే కాదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా సాయిని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పాపం వాడైతే మాత్రం చూడండి ఫ్రెండ్స్, బట్టలు ఇప్పి స్పాట్లో దునికిన చేప పడ్డది అనుడుతుండే. సో ఫుల్ డిసప్పాయింట్. ఇక డైరెక్ట్ పోయి మ్యాచ్ చూసుకున్నాడే. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ అయిపోయింది. ఇక మన డైరెక్ట్ ఇప్పుడు పోయి ఇండియా మ్యాచ్ చూస్తాడే. ఉత్తగా కార బూందీతోటి తినుకుంటూ చూస్తుడే. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, ప్లీజ్ ఫాలో.